అంటే బన్నీవాసు గారు చూడడానికి అవ్వడానికి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయినా చూడడానికి ఒక చిన్న కళగా ఉంటది ఫేసు. అంటే లవ్ మ్యారేజా లేదంటే? లేదండి, అరేంజ్డ్ మ్యారేజే. హ్మ్. ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. హ్మ్. అంటే లవ్ చేసి అని చెప్పాను కదా, ఫాదర్ స్ట్రగుల్స్ అయ్యింది. హ్మ్. సో హ్మ్. ఏదైతే నా ప్రైమ్ ఏజ్ ఉందో 22 బిట్వీన్ 28 హ్మ్. లైఫ్ అంతా కూడా దాంట్లోనే సరిపోయింది మొత్తం. సెటరేట్ చేసుకోవడం. సెటరేట్ చేసుకోవడంలోనే సరిపోయింది. బన్నీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంతా కూడా ఈ జర్నీలే సరిపోయింది. 28కి కొంచెం స్టేబుల్ అయ్యా. హ్మ్. హ్మ్. అప్పుడు ఫాదర్ మదర్ వాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ అది. హ్మ్. సో బట్ నాకు హ్యాపీ ఏంటంటే తనతో ఏ రోజు నాకు స్ట్రగుల్ ఉండదు. హ్మ్. నాకు ఏం కావాలి ఇంటికి వెళ్ళినప్పటికీ, నేను పొద్దున్నే లేచినప్పటికి ఏం కావాలి ఏమి నేను చూసుకోక్కర్లా, హ్మ్. రెడీగా ఉంటాయి. రెడీగా ఉంటాయి. హ్మ్. హానెస్ట్గా చెప్తున్నాను, నాకు మా ఇంట్లో ఏం కూర కూడా తెలియదు. హ్మ్. వస్తుంది, భోజనం బాగుంటుంది, తింటాను అంతే. అంటే అంత పీస్ఫుల్ లైఫ్. యెస్. 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 అది లేకపోతే బయట కష్టం అసలు అసలు. ఇప్పుడు నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఎప్పుడో ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏంటి బోదరింగ్ ఉండదు, అటెన్షన్ సీకింగ్ ఉండదు. హ్మ్. 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 అది ఇది వన్ ఆఫ్ ది ఏమంటారంటే ఇంకా ఒక నాలాంటి ఎస్పెషల్లీ నాలాంటి మగవాడికైతే దట్ ఈస్ ద బ్లెస్ అది. హ్మ్. ఎందుకంటే ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు అసలు. హ్మ్. హ్మ్. ఇబ్బంది పెట్టదు. నేనే ఫీల్ అవుతా చాలాసార్లు, అరే నేను అని. ఈ మధ్యలో ఏంటంటే డెడికేటెడ్గా ఆ టైం కానీ ఇస్తున్నారు. అది కానీ ఇంకా హ్మ్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ టైం అనేది పెట్టేసుకుంటున్నాను. యెస్. అదే అటెన్షన్ సీకింగ్ అన్నారు. ఇది జనరల్‌గా ఏంటంటే ఎవరైనా కూడా ఒక 2 సినిమాలు హిట్ అయిన తర్వాత డైరెక్టర్లు వాళ్ళు కూడా మీరన్నట్టే తీసుకురావడం అది ఉంటది. బట్ మీరెప్పుడు మీ ఫ్యామిలీ‌ని ఎప్పుడో ఒక్కసారి అనుకుంటా మీ బాబు ఎవరో కనపడినట్టున్నారు. అంతే కదా? అంటే బేసిక్గా నా వైఫ్ ఇష్టపడదు. నేను బయటకి చాలాసార్లు రావడానికి. అడుగుతాను, హ్మ్. లేదు రా సరదాగా ఏముంది అన్నా కూడా హ్మ్. ఇష్టపడదు. మేము ప్రతి సినిమాకి వెళ్తాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు వెళ్తాం. ఓహ్! అసలు ఎప్పుడు కూడా చూడండి, మా ఫోటో కూడా బయట ఉండదు. అదే అదే కదా! హ్మ్. ఎందుకంటే వెరీ సింపుల్గా వెళ్తాం. హ్మ్. అది చెప్పను కూడా చెప్పం థియేటర్లో. మరీ ఎప్పుడన్నా పార్కింగ్ ఇబ్బంది ఉంటే చెప్పడమే తప్పితే హ్మ్. మాకు మేము వెళ్ళిపోతాం, మాకు మేము వచ్చేస్తాం. సింగిల్ స్క్రీన్స్ కూడా వెళ్తాం చాలాసార్లు. ఓహ్! వెళ్ళి మాకు మేము వచ్చేస్తూ ఉంటాం అంతే. ఆ! ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో కూడా నేను బన్నీ గారి వైఫ్ అని కూడా చెప్పదు. హ్మ్. అంత సింపుల్గా ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే తనకేంటంటే షీ లైక్స్ మోర్ సింపుల్ అండ్ మోర్ ఈజీ లైఫ్. అందరితో చక్కగా మూవింగ్ నార్మల్‌గా నార్మల్ ఉంటుంది. ఇప్పుడు కూడా పలానా అని క్లెయిమ్ చేసుకోదు. హ్యాపీగా హ్మ్. ఉంటుంది తను. బట్ రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ క్వాలిటీ. అండ్ యెస్. ఎప్పుడు కూడా అసలు నేను ఫంక్షన్కి వస్తానని కానీ ఇల్లు కానీ అసలు నేను రమ్మని కూడా రాదు. రారు. అయితే ఇప్పుడు మీ జర్నీ అనేది ఇప్పుడు బన్నీ గారితో మీకున్న ఫ్రెండ్‌షిప్ ఇదనేది ఓన్లీ మీ వరకే ఉంటదా? లేకపోతే ఫ్యామిలీ పరంగా ఉంటదా? అటు లేదండి, ఇప్పుడు స్నేహ కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్. హ్మ్. అట్లాగే మా మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ కలిసినప్పుడు కూడా చాలా బాగుంటాం. హ్మ్. హ్మ్. అట్లాగే రెగ్యులర్ మీటింగ్స్ ఫ్యామిలీ వైపు అదే. నుంచి ఉండవు, ఎందుకంటే బికాజ్ నేను ఎక్కడో తిరుగుతూ ఉంటాను. అవునవును. అంటే పర్సనల్ లైఫ్గా నాకు ఈ డిన్నర్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువ. హ్మ్. ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఏదైనా పార్టీని చేయడం ఫ్రెండ్స్తో ఇదే ఉంటుంది తప్పితే ఫ్యామిలీ డిన్నర్స్ నా కల్చర్లోనే చాలా తక్కువ. తక్కువుంటాయి మామూలుగానే. మీరు